ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి లాస్య నందిత ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతేడాది ఫిబ్రవరిలో ఆమె తండ్రి ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారు. ఇటీవల నల్లగొండలో సభకు వెళ్లిన సమయంలోనూ నందిత కారుకు ప్రమాదం జరిగింది. అప్పుడు స్వల్ప గాయాలతోనే ఆమె బయటపడ్డారు. గతంలోనూ ఆమె ఓ లిఫ్ట్లో ఇరుక్కొని నానాయాతన పడ్డారు. మొత్తం మీద వరుస ప్రమాదాలు లాస్యను వెంటాడాయి. ఇదిలా ఉంటే నందిత మరణానికి నిపుణులు పలు కారణాలు చెబుతున్నారు. ఆమె ప్రయాణిస్తున్న కారు మారుతి సుజుకి XL6 సేఫ్టీ తక్కువగా ఉంటుందని అంటున్నారు. మిడిల్ సీట్లో కూర్చున్న నందిత సీటు బెల్ట్ పెట్టుకోకపోవడం ఒక కారణమని చెబుతున్నారు. సడన్ బ్రేక్ వేయడం, సీటు బెల్ట్ పెట్టుకోకపోవడంతో ఒక్కసారిగా ముందు సీటు వేగంగా ఢీకొట్టడంతో ఇంటర్నల్ పార్ట్స్ తీవ్రంగా డ్యామేజ్ అయ్యాయని, ఇది కూడా ఒక కారణమేనని నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. మరోవైపు నార్కట్పల్లిలో నందిత స్కార్పియో కారు ప్రమాదానికి గురైంది. అప్పుడే డ్రైవర్ని మార్చి ఉంటే నందిత ప్రాణాలతో ఉండేవారేమోనని అనుచరులు చెబుతున్నారు. అంతేకాదు, నాడు ప్రమాదానికి గురైన స్కార్పియో కారు ఉన్న ఇంత ప్రమాదం జరిగేది కాదని అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి పోటీ చేసిన నందిత గెలుపొందారు. బీఆర్ఎస్ తరపున గెలిచిన యంగ్ ఎమ్మెల్యే ఈమె. గతేడాది ఫిబ్రవరిలో కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఉన్న సాయన్న అకస్మాత్తుగా చనిపోయారు. ఆయన మరణానంతరం కుమార్తెకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్. తాజాగా నందిత రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో అభిమానులు, అనుచరులు, నియోజకవర్గ కార్యకర్తలు కన్నీరు మున్నీరవుతున్నారు. గత ఫిబ్రవరిలో తండ్రి, ఈ ఫిబ్రవరిలో కుమార్తె మరణం ఆ కుటుంబానికి తీవ్ర విషాదం మిగిల్చింది.